మనకి 3 సెక్షన్స్ ఉంటాయి నాన్న. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో ఇప్పుడు చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే మనకి ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ నుంచి వస్తుందంటే మనకి వేవ్స్ నుంచి వస్తుంది. ఓకేనా. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి వీ హ్యావ్ ఆల్ దీస్ చాప్టర్స్. ఓకే. రే ఆప్టిక్స్, మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. ఈ రోజు మనం వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఐపీలో 55+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 60 అని చూడబోతున్నాం. 8 to 9 years బ్యాక్ అనుకుంటా వెన్ ఐ రోట్ ఐపీ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు ఫిజిక్స్లో 59 out of 60 వచ్చింది. ఆ ఒక్క మార్క్ ఇక్కడ పోయింది మాత్రం అడగకండి. ఓకేనా. సో అసలు 55+ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఓకే. హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి, అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎగ్జామ్ హాల్లో మనం రాసే పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫస్ట్ ఏం చూద్దామంటే మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మనకి 3 సెక్షన్స్ ఉంటాయి నాన్న. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఫస్ట్ ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా. వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇందులో చాయిస్ ఉండదు. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ రాయాలి. సో మనకి ఒక క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్. సో 20 మార్క్స్ ఇక్కడ వీ క్యాన్ కేటర్. తర్వాత సెక్షన్ బి, ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఈచ్ క్వశ్చన్ 4 మార్క్ క్వశ్చన్. ఓకేనా. తర్వాత సెక్షన్ సిలో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే వీ హ్యావ్ టు రైట్ ఇన్ డీటెయిల్ డిస్క్రిప్ట్గా చాలా పెద్దగా రాయాలి ఆన్సర్స్ అన్నిటిని. ఓకే. 3 క్వశ్చన్స్ ఇస్తాడు. వీ హ్యావ్ టు అటెంప్ట్ 2 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్. టోటల్ వచ్చేసి 60 మార్క్స్. ఓకేనా. 20, 24 and 16 టోటల్ వచ్చేసి 60 మార్క్స్. సో ఇప్పుడు చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే మనకి ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ నుంచి వస్తుందంటే మనకి వేవ్స్ నుంచి వస్తుంది. ఓకేనా. 8 మార్క్స్ క్వశ్చన్ వేవ్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ కరెంట్, ఎలక్ట్రిసిటీ మరియు న్యూక్లియర్ నుంచి వస్తుంది. ఓకే. న్యూక్లియర్ నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ ద హై వెయిటేజ్ చాప్టర్స్. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి ఇందు నుంచి. వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ మరియు న్యూక్లియర్. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే 4 మార్క్ క్వశ్చన్స్లో మనకి వీ హ్యావ్ రే ఆప్టిక్స్ ఉంది. తర్వాత వేవ్ ఆప్టిక్స్ ఉంది. కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఓకే. కరెంట్, ఎలక్ట్రిసిటీ ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్. వీ హ్యావ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మరియు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీకు 4 మార్క్స్తో పాటు 2 మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. ఎందులో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో. తర్వాత మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ మ్యాగ్నెటిజం మ్యాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే. 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి. 2+2 ఉంది. ఓకే. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్లో 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో 2 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది. ఈ 3 చాప్టర్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఫైన్. 2+2 ఇక్కడ డ్యూయల్ నేచర్లో. తర్వాత ఆటమ్స్లో 4 మార్క్ క్వశ్చన్ రాబోతుంది మనకి. ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 4 మార్క్స్, ఆటమ్స్లో 4 మార్క్స్. తర్వాత సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. అండ్ లాస్ట్గా కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 చాప్టర్స్లో వేవ్స్లో, కరెంట్, ఎలక్ట్రిసిటీలో మరియు న్యూక్లియర్ ఈ 3 చాప్టర్స్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ రాబోతుంది. రైట్. అండ్ మిగతా ఆరో పెట్టాను కదా సింగిల్ ఆరోస్, అవి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏమన్నా రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్, ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇవన్నిట్లో మనకి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆటమ్స్ అండ్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వీటిలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి నేను సెగ్రిగేట్ చేసి 8 మార్క్ చాప్టర్స్, 4 మార్క్ చాప్టర్స్ అని ఐ స్ప్లిట్ దెమ్. సో ఇందులో మనకి వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ మరియు 4 మార్క్స్లో రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, మూవింగ్ చార్జెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆటమ్స్ అండ్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి వీ హ్యావ్ ఆల్ దీస్ చాప్టర్స్. ఓకే. రే ఆప్టిక్స్, మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వస్తే 8 మార్క్స్లో వీ హ్యావ్ వేవ్స్ చాప్టర్ నుంచి ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో టాప్ 3 to 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇచ్చాను. ఈ 6లో టాప్ 3, 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత 4th, 5th ఆర్ మోడరేట్లీ ఇంపార్టెంట్. ఓకే. అలా అని చెప్పి యూ డు నాట్ లీవ్ ఇట్, వదిలేకుండా ఉండకూడదు. ఓకే. అన్నీ చదవాలి. సో ఫస్ట్ అండి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఇన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్ ఇన్ ఓపెన్ పైప్, సెకండ్ క్లోజ్ పైప్, థర్డ్ వచ్చేసి స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్ స్ట్రింగ్స్ అండ్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ డిరైవ్ చేయాలి.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డాప్లర్ ఎఫెక్ట్. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూడండి. ఎందులో నుంచి? వేవ్స్ నుంచి. ఇందులో ఓపెన్ పైప్ ఉంది ఒక క్వశ్చన్, ఇంకొకటి క్లోజ్ పైప్ గురించి ఉంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్ స్ప్రింగ్స్ అండ్ హెన్స్ డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఉంది. ఓకే, తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఇది ఎందులో నుంచి 8 మార్క్ క్వశ్చన్ రాబోతుంది. ఎందు నుంచి? వేవ్స్ నుంచి. అలాగే 8 మార్క్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో వీ హ్యావ్ పొటెన్షియోమీటర్ అనేది వెరీ గుడ్ క్వశ్చన్. అది ఇట్ కీప్ ఆన్ రిపీటింగ్. ఓకే, పొటెన్షియోమీటర్. కానీ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్ అవుతారు. ఒకటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ రిలేటెడ్ ఉంటుంది, ఇంకొకటి ఇట్ ఈస్ యూజింగ్ ద ప్రైమరీ సెల్స్ కంపేర్డ్ బై యూజింగ్ ద పొటెన్షియోమీటర్. ఓకేనా, ఈఎంఎఫ్ గురించి ఒకటి, ఈఎంఎఫ్ ఇంకొకటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి. ఓకే, ఇవి 2 పొటెన్షియోమీటర్ గురించి. తర్వాత కిర్చాఫ్స్ లాస్ మరియు వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో ద డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వెన్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. అంటే 3 రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు సిరీస్ మరియు ప్యారలల్ కంబైన్ చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు ఏ క్వశ్చన్ చూసుకున్నా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటాడు. అంటే ఆ పర్టికులర్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి వీ హ్యావ్ టు డిరైవ్ ఇట్. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ obtain ఎక్స్ప్రెషన్ అంటాడు. దోస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ యాక్చువల్లీ టు ట్యాకిల్. ఓకేనా, తర్వాత స్టేట్ అన్నప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్. బేసికలీ ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి థియరీ అంతా రాసుకుంటూ వెళ్ళాలి. ఫైన్, విత్ నీట్ డయాగ్రామ్స్. తర్వాత 8 మార్క్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్. వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ? ఇది 8 మార్క్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కాదు, ఇది 8 మార్క్స్ న్యూక్లియై. ఓకేనా, దిస్ ఈస్ 8 మార్క్స్ న్యూక్లియై నుంచి. ఓకే, సో న్యూక్లియైలో మనకి న్యూక్లియర్ రియాక్టర్, రేడియో యాక్టివిటీ మరియు స్టెల్లార్ ఎనర్జీ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత 4th క్వశ్చన్ చూడండి, డిఫైన్ మాస్, డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దెన్ న్యూక్లియర్ ఫిషన్, తర్వాత న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్ అండ్ హాఫ్ లైఫ్ పీరియడ్ అండ్ డీకే కాన్స్టెంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. సో ఇందులో కూడా ఈ 6 క్వశ్చన్స్లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. అలా అని చెప్పి యూ నాట్ లివ్ ఇట్ 5th and 6th కూడా ఇంపార్టెంట్. అందులో చూడండి, డిఫైన్ యావరేజ్ లైఫ్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అండ్ obtain the relation between డీకే కాన్స్టెంట్ అండ్ యావరేజ్ లైఫ్. సో మీరు బేసికలీ నార్మల్గా ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ చదివినప్పుడు అందులో ఇవి కవర్ అయిపోతాయి. ఇది హాఫ్ లైఫ్ అండ్ రేడియో యాక్టివిటీ గురించి కవర్ అయిపోతుంది. సో యూ క్యాన్ రీడ్ దెమ్. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే వీ హ్యావ్ ఏమేమి ఉన్నాయి? రే ఆప్టిక్స్ ఉంది, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది 4 మార్క్స్లో. దెన్ వీ హ్యావ్ వేవ్ ఆప్టిక్స్. ఓకే, దెన్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అండ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆటమ్స్, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్. ఓకే, సో వీటన్నిటిలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ మెన్షన్ చేసిన 3 క్వశ్చన్స్ చూడండి, 3-4 క్వశ్చన్స్ చూసుకుంటే మీరు. ఓకే, క్రిటికల్ యాంగిల్ ఉంది మనకి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంది, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంది అండ్ డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఎ సింపుల్ మైక్రోస్కోప్. ఓకే, క్రిటికల్ యాంగిల్ గురించి అడుగుతున్నాడు. క్రిటికల్ యాంగిల్, రెయిన్బో, ఓకే, సింపుల్ మైక్రోస్కోప్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఓకే, అండ్ వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్ రెడ్? సెట్ అవుతున్న సన్ ఎందుకు రెడ్గా అపియర్ అవుతాడు? ఫైన్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రే ఆప్టిక్స్ వస్తాయి మనకి. అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ వేవ్ ఆప్టిక్స్. ఇందులో డాప్లర్ ఎఫెక్ట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి అడుగుతాడు. ఇందులో ఇంటర్ఫిరెన్స్ అండ్ డిఫ్రాక్షన్లో డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డిఫ్రాక్షన్ ఫినామినన్. ఇందులో సేమ్ టాప్ 3-4 క్వశ్చన్స్ చదివేయండి. ఓకే, అండ్ డిస్కస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ వెన్ ఎ పోలరైడ్ షీట్ ఈస్ రొటేటెడ్ బిట్వీన్ ఎ క్రాస్ పోలరైడ్స్. ఓకే, అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి అడుగుతున్నాడు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ 4 మార్క్స్. సో జనరల్ 4 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు నార్మల్గా 8 మార్క్ క్వశ్చన్ లాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్ రాసేయచ్చు. ఎందుకంటే మీరు 4 మార్క్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదువుకొని వెళ్తే ఆన్ ద స్పాట్లో మీరు ఎలాంటిది గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్ రాసేయచ్చు. ఓకే, 8 మార్క్స్ లా ప్రిపేర్ అయ్యాను అనుకోండి ఫర్ ఎవ్రీ క్వశ్చన్ని, దెన్ యూ కెన్ రైట్ మోర్ స్మూత్లీ అని చెప్పి. ఫైన్, తర్వాత ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ డైపోల్. సో డైపోల్ యొక్క యాక్సియల్ డైరెక్షన్లో వాట్ ఇస్ ఎక్స్ప్రెషన్? ఫైన్, తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గాస్ లా మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? తర్వాత డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఏది డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్, obtain ఎక్స్ప్రెషన్, లేదా స్టేట్ ద లాస్ ఆర్ ఇలా వస్తున్నారు, స్టేట్ గాస్ లా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దెన్ యూ హ్యావ్ electrostatic potential and capacitance. Explain series combination of capacitors and derive the formulation of it, right? Formula for equivalent capacitance is series and combination. Current electricity resistors is taken, capacitors is third. Fine. So the derive an expression for capacitance of parallel plate capacitor
explain the behavior of dielectrics in external field and derive an expression for potential energy of electric dipole placed in uniform electric field. తర్వాత మూవింగ్ చార్జెస్ ఇన్ మ్యాగ్నెటిజం బయోట్-సావర్ట్స్ లా, ఆంపియర్స్ లా, ఓకే. అండ్ దెన్ derive an expression for magnetic dipole, మళ్ళీ derive an expression for magnetic field at a point on the axis of current carrying circular coil using బయోట్-సావర్ట్స్ లా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది మనకి, ఫైన్. ఆటమ్స్ ఉన్నాయి. Then we have semiconductor electronics. Then 2 marks questions. 2 marks questions and these are related with more 8 marks questions and 4 mark questions are provided in the WhatsApp channel. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఐ విల్ ప్రొవైడ్ ద వాట్సాప్ ఛానల్ లింక్. ఆ ఛానల్ లింక్లో ఈ 2 మార్క్స్ క్వశ్చన్, ఇప్పుడు మీకు చూపించిన ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఇంకొన్ని అడిషనల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కంబైన్ చేసి ఆ పర్టికులర్ PDF అనేది ఆ వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫైన్. సో నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఏం లేదు, సింపుల్. మీరు ఏంటంటే ఫస్ట్ ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, నో టెన్షన్, ఓకే. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా వెళ్ళి రాయండి ఎగ్జామ్, ఫైన్. తర్వాత ఏంటంటే పేపర్ వైజ్ వస్తే నీట్ ప్రజెంటేషన్, నీట్గా ప్రజెంట్ చేయాలి. ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్, ఫస్ట్ థింగ్ హ్యాండ్ రైటింగ్ మంచి మెయింటైన్ చేయండి, ఓకే. ప్రాక్టీస్ ఎ లాట్ హ్యాండ్ రైటింగ్, ఓకే. తర్వాత ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేస్తున్నప్పుడు సైడ్ బ్రాకెట్స్ ఆర్ ఇంపార్టెంట్. సైడ్ బ్రాకెట్స్లో మీరు ఆ ఫార్ములాని ఎందుకు వాడుతున్నారు, ఆ స్టెప్ని ఎందుకు వాడుతున్నారు చెప్పి యూ హ్యావ్ టు రైట్, ఓకే. సైడ్ బ్రాకెట్స్ టు షో సైడ్ స్టెప్స్ చూపించడానికి ఆ సైడ్ బ్రాకెట్స్లో మీరు ఆ ఈక్వేషన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ a+b హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి, a² + b² + 2ab ఆ స్టెప్ సైడ్కి అడిషనల్ యాడ్ చేస్తే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్, ఓకే. సైడ్ బ్రాకెట్స్. తర్వాత బాక్సింగ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన ఫైనల్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ 7.3 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఆ 7.3 సెంటీమీటర్స్ని మీరు రాయండి, ఓకే. జస్ట్ 7.3 సెంటీమీటర్స్ అని రాయకండి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనుకోండి, h = 7.3 సెంటీమీటర్స్. సో ఇట్ విల్ లుక్ గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. తర్వాత ఓకే మ్యాథమెటికల్ ఫార్ములేషన్, అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏవైతే వాడుతున్నారో అవన్నిటిని హైలైట్ చేయండి. మ్యాథమెటికల్ ఫార్ములాస్ హైలైట్, ఓకే. ఫార్ములాస్ని కరెక్ట్ రాయండి, ఫైన్. తర్వాత నీట్ డయాగ్రామ్స్, లేబుల్డ్ డయాగ్రామ్స్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్టర్ ఉంది, న్యూక్లియర్ రియాక్టర్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాని డయాగ్రామ్ ఎలా వేయాలి. సో డయాగ్రామ్స్ వేయండి, నీట్ డయాగ్రామ్స్ వేయండి, ఓకే. ఇలా చిన్న చిన్న టిప్స్ వాడనుకోండి, మీ పేపర్ని నీట్గా ప్రజెంట్ చేయాలి, లైక్ నీట్గా ప్రజెంట్ చేస్తూ కంటెంట్ మెయింటైన్ చేయాలి. సో 8 మార్క్స్ క్వశ్చన్ మీరు చాలా నీట్గా రాసుకుంటూ వెళ్ళాలి విత్ డయాగ్రామ్స్, ఫార్ములాస్, సైడ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్, ఓకే. హెడ్డింగ్ పెట్టడం, సైడ్ హెడ్డింగ్ పెట్టడం, రైట్, హెడ్డింగ్స్. సో ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి అలాంగ్ విత్ మీ ప్రిపరేషన్, అంటే మీరు చాలా కాన్సెప్ట్ క్లియర్, ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్, తర్వాత ఇవి, ఓకేనా. ఫస్ట్ మీ ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ని క్లారిటీగా అర్థం చేసుకోండి, ఓకేనా. ఒక పోయం ఉంటుంది కదా, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంతక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చడం బదునకు మంచి కూర అలా పాకము చేసినైనా నింపొదవేడు నుప్పు లేకరిచి పుట్టగా నేర్చినట్టే భాస్కర. అంటే ఎంత చదువు చదివినా ఆ చదువుని మనం అర్థం చేసుకోకుండా చదివితే ఆ చదువు వ్యర్థం. సో కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకొని దెన్ యూ కెన్ ఫాలో దీస్ స్టెప్స్, ఓకే. థ్యాంక్ యూ.